హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో దేవుడి ముందు పెట్టేది పిండి దీపాలండి. చాలా ఈజీగా, ఎలాంటి పగులు లేకుండా నీట్గా షేప్ వచ్చి మనం దీపాలు వెలిగించుకోవడానికి నూనె కారకుండా ఈజీగా అయితే నేను 5 నిమిషాల్లో చేసుకునే విధంగా చెప్తాను. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే చిన్న లైక్, సబ్స్క్రైబ్. ముందుగా నేనైతే ఆవు పాలు, కొంచెం బెల్లం అయితే తీసుకున్నాను. ఒక బియ్యం పిండి అయితే ప్లేట్లో వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని అలానే మనం ఆవు పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ చిన్నగా కలుపుకోవాలి. ఇలా పిండి అలాగనే బియ్యం పిండి మళ్ళీ పాలు అలాగనే బెల్లం వేసుకోవడం వల్ల చాలా మంచిదండి. శివయ్యకి పాలన్నా చాలా ఇష్టం కదండి. ఆయనకి ఎప్పుడు పాలాభిషేకము, నీలాభిషేకం, జలాభిషేకం చేస్తారు కదా. మనకు పాలు లేకపోతే వాటితోనే కలుపుకోవచ్చు. కానీ చాలామంది ఎక్కువ పాలతోనే పిండి ప్రమిదలు అయితే చేస్తారు. అలా చేస్తేనే పిండి ప్రమిదలు అనేవి మనకి నీట్గా ఎలాంటి పగులు లేకుండా చాలా బాగా వస్తాయి. పిండిని అయితే సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే సేమ్ ఆ ప్రాసెస్లోనే కలుపుకోండి. అంత లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉంటేనే మనకి ప్రమిద అనేది నీట్గా వస్తుంది పిండి దీపం. వీడియోలో చూపించిన విధంగా కొంచెం నేనైతే చపాతీ పిండికి ముద్దంత, నిమ్మకాయ సైజు ముద్దంత తీసుకున్నాను. మన ఇష్టం అండి. చిన్న ప్రమిదలుగా ఉంటే చిన్నగా చేసుకోవచ్చు. పెద్ద ప్రమిద కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు. మీ అందరికీ ఒక చిన్న ఈజీ టెక్నిక్ చెప్తున్నాను చూడండి. పిండి ప్రమిదలు ఈజీగా రావాలంటే మనకి ప్రమిద కింద నిలబడాలంటే స్టాండర్డ్గా ఇలా గ్లాస్లో వేసుకొని పిండి ప్రమిదని ఇలా ఒత్తుకోండి. మీకైతే కింద అయితే అది ఫ్లాట్గా ఉంటుంది. నీకు ఎక్కడంటే అక్కడ నిలబడిద్ది, వంగదు, కింద పడకుండా ఉంటుంది. చూడండి అడుగు ఎంత బాగా వచ్చిద్దో, నీట్గా ఫ్లాట్గా ఉంటుంది అడుగు అయితే. మీరు కూర్చుని ప్రమిదని కింద పెట్టినా సరే స్టాండర్డ్గా నిలబడి ఉంటుంది, వంగకుండా దొల్లకుండా. ఈ ఈజీ టెక్నిక్ ఫాలో అవ్వండి. నేను గ్లాస్కి అయితే కొంచెం ఆయిల్ అయితే రాసుకున్నాను. టీ గ్లాస్ ఉంటుంది కదండి, చిన్న టీ గ్లాస్తో అయితే కూడా చేసుకోవచ్చు. నా కాడ చిన్న ఇవ్వని నేను ఇలా కప్పుతోనే చేశాను. మీ కాడ గ్లాస్ ఉన్నా పర్వాలేదు. కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టూ లోపల అలా ప్రమిద చేసుకోండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. అంతే అండి, సేమ్ కూడా అలానే ప్రాసెస్. చపాతీ కర్రతో లోపలైతే మనకు హోల్ కావాలి కదా, మనం ఆయిల్ వేసుకోవడానికి ఇలా పెట్టుకోండి. చాలా నీట్గా వచ్చిద్ది. అడుగు చూడండి ఎంత ఫ్లాట్గా ఉందో. ప్రమిద అనేది కింద మనం పెడితే అలా సెట్ అవ్వాలి అంతే. వంగకుండా, వంకరగా ఉండకుండా, దొల్లకుండా ఉండకూడదు. ఎలాంటి పగులు లేకుండా ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి. ఆ చిన్న పగుల్ని మనం కవర్ చేసుకోవాలి చేత్తోనే. చూడండి వీడియో మొత్తం మీకు ఫుల్గా చూపించాను. రెండో ప్రమిద కూడా కంప్లీట్ అయింది. మిగతా ఇంకా 2 ఉన్నాయి. నాకు ఒక కప్పు పిండికి 4 ప్రమిదలు అయితే వచ్చాయి. 4 ప్రమిదలు నేనైతే 4 మోడల్లో చూపిస్తాను. ఒకటైతే పెద్దది, ఒకటైతే చిన్నది, ఒకటైతే మనం దీపం పెడతాం కదండి, ప్రమిద టైప్ అండి. కొంచెం దీపం వేసుకోవడానికి చిన్న ప్రమిదలాగా అయితే రెడీ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చారో చిన్న లైక్, సబ్స్క్రైబ్. చూడండి చిన్న ప్రమిద మనం దారం వేసుకోవడానికి ఒత్తి వేసుకోవడానికి చిన్న ప్రమిద అయితే ఇలా రెడీ చేస్తున్నాను. నాలుగోది కూడా తీసుకుంటున్నాను చూడండి. 4వది అయితే నేను రెడీ చేసి చూపించానండి. 5 ఒత్తులు వేసుకొని వెలిగించడానికి చేశాను. 5 దీపాలు అయితే పెట్టుకోవచ్చు. నేను 5వసారి చేసింది. తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఇలా మనం పసుపు తీసుకొని, పసుపులో కూడా కొంచెం వాటర్ కాకుండా పాలు ఉంటే పాలతోనే కొంచెం పిండి పసుపుని కొంచెం వాటర్తో తడి చేసుకుంటా ఇలా నామాలు అయితే పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి అయితే నామం అయిపోయింది. సెకండ్ వచ్చేసి శివుడి స్వామి నామం. ఈ కార్తీక మాసం విష్ణుమూర్తిని, శివయ్యనే కదండి ఎక్కువ కొలిసేది. అందుకని నేనైతే ఇద్దరికి ఒకటి వెంకటేశ్వర స్వామి నామంగా, ఒకటైతే శివయ్య నామంగా చేసుకుంటున్నాను. మిగతా 5వ ఒత్తికి ఇలా చుక్కలుగా అయితే పెట్టేసుకున్నాను. రేపు కార్తీక పౌర్ణమి రోజు ఈ పిండి దీపాలు అనేది వెలిగించండి, చాలా మంచిది. ఇంట్లోని కూడా 5 పిండి ప్రమిదలు చేసుకొని 2 ఒత్తులు వేసుకొని చేసుకోండి. పిండి దీపాల్లో దైవశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. పిండి దీపాలు చేసి దీపం పూజ చేసుకుంటే చాలా పూజా ఫలితం మనకు దక్కుతుంది ఫ్రెండ్స్. అలానే దేవుళ్ళకు కూడా ఎంతో ఇష్టం ఈ పిండి ప్రమిదలు అంటే. పిండి ప్రమిదల్లో బాగా దీపాలు వెలిగించుకుంటే ఆ దేవుని దయ కూడా మన ఇంటి మీద ఉంటుంది. అదైతే మోస్ట్లీ ఇంక రెడీ అయ్యింది చూడండి. 4 దీపాలు అయితే రెడీ అయ్యి అన్ని దీపాలకైతే
ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ఎప్పుడు శనివారం చేసుకున్న ఇలా పిండి దీపాలు పెట్టుకుంటాను. అలానే కార్తీక మాసంలో కంపల్సరీగా ఇలా పెట్టుకోండి, చాలా మంచిదండి. మనకు 100% పూజా ఫలితం అనేది దక్కుతుంది. ఆ శివునికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలండి. పిండి దీపాల్లో దీపం వెలిగించండి, చాలా అంటే చాలా మంచిదండి. మీ పూజా ఫలితం అండి 100% మీకు దక్కుతుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.